Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. మీ ఇంటర్వ్యూస్లలో థంబ్నెయిల్స్ మొత్తము ఒక డైరెక్టర్ కాస్త బిచ్చగాడు అయినాడు అని ఉన్నాయి. మరి అది నిజంగానే అయినారా మీరు? నేను సినిమా డైరెక్షన్ చేయలేదు, నేను డైరెక్టర్ కాదు. ఇంతవరకు నేను సినిమాకి డైరెక్షన్ చేయలేదు, సో సినిమా డైరెక్టర్ కాదు. నేను ఇంతవరకు ఎవరిని అడుక్కోలేదు, నేను బిచ్చగాడిని కూడా కాదు. ఆ థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళని అడగాలి. థంబ్నెయిల్ ని పెట్టిన వాళ్ళని అడగాలి. ఓకే, అంటే ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు కదా, మీకు తెలిసి ఉంటది కదా. నాకు తెలియదు వాళ్ళు ఏంటి థంబ్నెయిల్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం రాసుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. నేను ఐ కాంట్ గెట్ ఇన్ టు సంబడి ఎల్సెస్ సైడ్ కదా. ఐ కెన్ ఓన్లీ రిప్రజెంట్ మై సెల్ఫ్. నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం అనుకుంటున్నాను అడిగితే నేను చెప్పగలుగుతాను. వాళ్ళు ఏమనుకుని ఏం పెట్టారు, వాళ్ళు ఇలా పెట్టారు, మీరేమనుకుంటున్నారు, నేనేం చెప్పగలుగుతాను, వాళ్ళని అడగాలి. ఓకే, సింగిల్ లైఫ్ బెస్టా లేదంటే ఫ్యామిలీ లైఫ్ బెస్టా? నేను రెండు ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు సింగిల్ లైఫ్ చాలా బాగా సుఖంగా కంఫర్టబుల్గా నాకు వర్కౌట్ అవుతుంది. అందరికి ఇలాగే వర్కౌట్ అవ్వాలని లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిసెస్, ప్రయారిటీస్. ఓకే, మీరు సింగిల్ గా ఉండడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే మీ పాస్ట్ ఇంటర్వ్యూలో చూసినా గానీ సింగిల్ గానే ఉన్నారు. అప్పుడు హెయిర్ లేదు, ఏం లేదు. అంటే హెయిర్ ఉంది కానీ ఇంత పొడుగు లేదు. హెయిర్ ఉంది అప్పుడు కూడా. అదే హెయిర్, లాంగ్ హెయిర్ లేదు. ఓకేనా? Hmm. అప్పటి నుంచి సింగిల్ గానా అంతకు ముందు నుంచి? నాకు గుర్తున్నంత వరకు నాకు 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను సింగిల్ గా బతకడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. 17 years? Yeah. ఎందుకు, ఏం పని చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు? ఇంట్లో ఏం పని చేయకుండా బయటకు వచ్చి పని చేయాలని వచ్చా. అంటే స్టడీ ఆపేసుకొని. స్టడీ ఎంత వరకు చేసి ఉంటారు? స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ ఒక వారం రోజులు వెళ్ళా కాలేజ్కి. నాకు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదా, వాళ్ళు చెప్పేది నేను అక్కడ సెట్ అవ్వట్లేదా, అసలు మనకి ఇది చదువుకొని నేను బయటకు వెళ్ళి ఏం చేస్తాను, ఇది నాకు లైఫ్లో ఏం ఉపయోగపడుతుంది, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్లో మనం చేయాల్సింది సినిమా కదా, సినిమాకి మనం చదువుకునే దానికి సంబంధం ఏముందని చెప్పి బయటకు వచ్చాం. అంతకుముందు ఏదో మెడిసిన్ వగేరా వగేరా, ఎంసెట్ వగేరా అని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి గ్రాడ్యుయేషన్లోకి దూరిన తర్వాత వారం రోజుల్లో నాకు వర్కౌట్ కాలేదు. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ బై చాయిస్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. స్కూల్లో చదువుకుంది, కాలేజీలో చదువుకుంది, ఎవరో సర్టిఫికేట్ ఇస్తే అటెస్ట్ చేసే చదువు నాకు అవసరం లేదు. ఎందుకంటే స్కూల్లో, కాలేజీలో హిస్టరీ చూస్తే మహా అయితే 100-150 సంవత్సరాలు ఉంటాయి, యూనివర్సిటీస్ కూడా కలిపి. ఆ సిలబస్ 100-150 సంవత్సరాల సిలబస్లో ఏదో చదువుకొని చేసే పనికి చదువుకి సంబంధం లేని చదువు నాకు వద్దు, నాకు వర్కౌట్ అవ్వదు, నాకు అవసరం లేదు. ఆ లెర్నింగ్ మొత్తాన్ని అన్లెర్న్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. మళ్ళీ ట్రావెలింగ్, రీలెర్నింగ్ చేయడానికి ఇంకొంచెం టైం పట్టింది. తర్వాత ఏ పని చేయడానికి, ఏది నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పట్టింది. కానీ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే, రీసెంట్ గా ఇంకొక డైలాగ్ చూసుకుంటే కూడా మీరేమన్నా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తారా? నేనా? నాకు బిజినెస్ లేదు, నేను ఖాళీగా ప్రాస్టిట్యూట్ బిజినెస్ దానికి కూడా అంటే మీరు చెప్పారు కదా. అదే చెప్తున్నా. దాని ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఏం కాంటెక్స్ట్ లో వచ్చింది, సందర్భం ఏంటి తెలియకుండా అదొకటే పట్టుకుంటే అంటే మళ్ళీ ఒకసారి అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఎట్లా బతకాలి, మరి వీళ్ళు ఎట్లా బతకాలి అంటే బతకడానికి బోల్డెన్ మార్గాలు ఉంటాయి. ప్రాస్టిట్యూషన్ బిజినెస్ పెట్టుకుంటే కూడా డబ్బులు వస్తాయి, దానికి కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అది కూడా రెస్పెక్టబుల్ జాబే. మీకు ముంబై వెళ్తే, ఇప్పుడు బాంబే, ముంబైలో కామాటిపురా అని ఒక ఏరియా ఉంటుంది, రెడ్ లైట్ ఏరియా అంటారు. అది కూడా ఒక ప్రొఫెషన్. వచ్చిన సో కాల్డ్ క్లయింట్ విటుడిని సాటిస్ఫై చేసి బయటికి పంపిస్తారు కదా, దానికి డబ్బులు తీసుకుంటే ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ఛార్జెస్. అది కూడా ప్రొఫెషనే. ఏదో ఒకటి చేసి బతికేయాలి, ఎట్లాగో బతికేయాలి అంటే అట్లా చేసుకుంటే అది హీట్ ఆఫ్ ద థాట్లో వచ్చిందేమో కానీ, బట్ ఐ డెంట్ మీన్ ఇట్ లిటరల్లీ. అక్కడ జరిగిన అంటే వాళ్ళు క్వశ్చన్ వేసారా, ఎలా బతకాలి, ఏం చేసి బతకాలి, ఏదో అలాంటిది ఏదో జరిగింది. ఇరిటేటింగ్ క్వశ్చన్ అడిగితే ఇరిటేటింగ్ ఆన్సర్ చెప్తుంటాను. అలా జరిగింది తప్పితే ఐ డెంట్ మీన్ ఇట్. ఓకే, మరి మీరేం చేసి బతుకుతున్నారు? బతకడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బతకటానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు, నెమళ్ళు, పాములు ఏమి చేయవు. అంటే మనం మనుషులం కదా. మనుషులు కూడా ఇదే పని చేయాలి, ఇదే జాబ్ చేయాలి అని చెప్పి బై డిఫాల్ట్ నీడ్స్ కదా అవి, ఫుడ్, షెల్టర్. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీడ్స్ వరకు ఫుల్ఫిల్ అయితే ఎవరు ఏం పని చేయక్కర్లా. అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ చేస్తే, తినేవాడు తింటే సరిపోద్ది. కానీ వాంట్స్ ఎక్కువ కదా, డబ్బులు ఎక్కువ కావాలి. పెద్ద కారు, ఒక కారు సరిపోదు, 2 కార్లు కావాలి. ఒక ఇల్లు సరిపోదు, 2 ఇల్లు కావాలి. ఇలా వాంట్స్ పెంచుకొని వెళ్ళి నీడ్స్, నెసెసిటీస్, ఫండమెంటల్స్ పక్కకు దోస్తారు. అప్పుడు నేను అవన్నిటిని వదిలేసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది.
బేసిక్ కంఫర్ట్ జోను, బేసిక్ నెసెసిటీస్, నీడ్స్. ఐ థింక్ నేను సర్వైవ్ అవుతున్నాను కదా, నేను ఏం చేసినా చేయకపోయినా నాకు వర్కౌట్ అవుతుంది కదా. నేను ఇప్పుడు చేసి ఏం చేయాలి, ఏం చేయాలి, బేసికలీ ఎందుకు చేయాలి? అంటే సంపాదించి ఏం చేయాలని అని అనుకుంటున్నారు. నేను సంపాదించాను నా అర్హతకు మించి. నా అంటారు హిందీలో అంటారు, మీరు ఔకాత్ సే బడికే మే దేకా. నా అర్హతను మించి నేను చూసా, నాకు చాలు అనిపించింది. ఇదే నా జీవితం, ఇది కాదేమో ఇంకేమైనా ఉంటుందేమో ఆ అన్వేషణలో, క్వెస్ట్ ఆఫ్ లైఫ్లో మేబీ కొంచెం ట్రావెల్ చేశానేమో. నాకు డబ్బులకి పెద్ద నిబంధన లేదు. ఓకే, మనిషి బతకాలంటే మనీ అవసరం లేదైతే. మనిషి బతకడానికి డబ్బులతోటి ఏంటి పని? ఇప్పుడు 100 కోట్లు తీసుకొని ఒక అడవిలో తీసుకెళ్ళి మనిషిని పడేస్తే ఎట్లా బతుకుతాడు? డబ్బులకి మనిషికి సంబంధం ఏంటి? డబ్బులు అవసరాలకి వరకు వాడితే బాగానే ఉంటుంది. నా అవసరాలు తీరిపోతున్నప్పుడు నేను డబ్బులు సంపాదించి మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ సైకిల్లో నేను పడదలుచుకోవాలి. మేబీ ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్.